భారతీయ వ్యాపార ప్రపంచంలో ఒక వ్యక్తి పేరు వినగానే ప్రత్యర్థి కంపెనీలు వణికిపోతాయి. ఆయన మరెవరో కాదు, మనకు ఎంతో గర్వకారణమైన ముఖేష్ అంబానీ. ఆయన ఏ పరిశ్రమలోకి అడుగుపెట్టినా అక్కడి పాత నియమాలన్నీ తలకిందులు కావాల్సిందే. ఆయన జియోతో మొబైల్ డేటా మార్కెట్లో విప్లవం సృష్టించినట్లే ఇప్పుడు అంబానీ తాగునీటి మార్కెట్లో కూడా గేమ్ చేంజర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, రిలయన్స్ ఇప్పుడు మార్కెట్లో క్యాంపస్యూర్ వాటర్ను విడుదల చేస్తోంది. విశేషం ఏంటంటే ఇప్పటి వరకు మనం 1 లీటర్ నీటి బాటిల్ కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నాం. కానీ ఇప్పుడు అంబానీ మీకు 1 లీటర్ స్వచ్ఛమైన తాగునీటిని కేవలం 15 రూపాయలకే అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం రైల్వే స్టేషన్కు లేదా బస్టాండ్కు వెళ్ళినప్పుడు దాహం వేస్తే ముందుగా అడిగేది ఒక వాటర్ బాటిల్. అక్కడ మనకు 20 రూపాయల బాటిళ్లు దొరుకుతాయి. ఎన్నో ఏళ్లుగా ఈ 20 రూపాయల ఒక స్థిరమైన ధరగా మారిపోయింది. కానీ ఒక సామాన్యుడి జేబులో నుంచి 5 రూపాయలు ఆదా చేయడం కూడా పెద్ద విషయమని ముఖేష్ అంబానీకి తెలుసు. ఇప్పుడు ఈ క్యాంపస్యూర్ వాటర్ క్యాంపా బ్రాండ్ కింద మార్కెట్లోకి వచ్చింది. అంబానీ లెక్క చాలా సులభం. తక్కువ ధర ఎక్కువ మందికి చేరాలి. బ్రాండెడ్ వాటర్ 15 రూపాయలకి లభించినప్పుడు దానంతట అదే ఇతర కంపెనీల ధరను తగ్గించాల్సి వస్తుంది. దీన్నే కదా మనం మార్కెట్ విప్లవం అంటాం. 20 రూపాయల బాటిల్ ఇప్పుడు 15 రూపాయలే. అంటే మనం కుటుంబంతో కలిసి ప్రయాణానికి వెళ్ళినప్పుడు రోజుకు సుమారు 10 బాటిళ్ల నీళ్లు తాగుతాం. 20 రూపాయలు అంటే 200 రూపాయలు అవుతాయి. మీరు అంబానీ క్యాంప్ వాటర్ తీసుకుంటే ఆ పని 150 రూపాయలకే పూర్తవుతుంది. అంటే రోజుకు 50 రూపాయలు ఆదా. మీరు దీన్ని నెలవారీగా లెక్క వేస్తే ఇది సామాన్యులకు ఒక పెద్ద వరం. భారతదేశంలో నీటి వ్యాపారం విలువ వేల కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే ఆధిపత్యం చెలాయించాయి. కానీ అంబానీ ప్రవేశంతో ఇకపై వినియోగదారుడే రాజు. ఎందుకంటే మనకు నాణ్యమైన నీరు తక్కువ ధరకే లభిస్తుంది. అతన్ని అందరూ గేమ్ చేంజర్ అని ఎందుకు పిలుస్తారు అంటే అది అతను వ్యాపారం చేసే విధానం వల్ల. జియో మొదట వచ్చినప్పుడు ఉచిత డేటాతో ఇది ఇంకెంతకాలం చేస్తారు అంటూ అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు జియో ప్రతి గ్రామంలో ఉంది. ఆ తర్వాత వారు క్యాంపా కోలాను తీసుకొచ్చి శీతల పానీయాల ధరలను తగ్గించారు. ఇప్పుడు నీటి వంతొచ్చింది. అంబానీ కేవలం లాభం గురించి ఆలోచించరు, ఆయన విస్తరణ గురించి ఆలోచిస్తారు. కోట్ల మంది ప్రజలకు చేరితే చిన్న లాభం కూడా పెద్ద విజయాన్ని తీసుకురాగలదు అన్నది ఆయన ప్రణాళిక. దీనివల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది, వారికి వ్యాపారం కూడా ఉంటుంది. మన దేశంలోని వ్యాపార రంగంలో విద్యావంతులు, దార్శనిక నాయకులు ఉంటే వ్యవస్థ ఎలా మారగలదో చెప్పడానికి ముఖేష్ అంబానీ ఒక ఉదాహరణ. ఒకవేళ నీళ్ల బాటిల్ ధర 15 రూపాయలకు తగ్గితే చిన్న హోటళ్ల నుండి పెద్ద మాల్స్ వరకు ఎవ్వరూ ఇకపై ఎంఆర్పీ పేరుతో ప్రజలను దోచుకోలేరు. దేశం కోసం పనిచేసి అభివృద్ధి చెందే శక్తి మనం పిలిచేది ఇటువంటి ఆర్థిక మార్పుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంబానీ తీసుకున్న ఈ చర్య లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. పంపిణీదారులకు, దుకాణ యజమానులకు మరియు రవాణాదారులకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ఇంతకీ దీని పట్ల సామాన్య ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ప్రజలు ఎల్లప్పుడూ తమ జేబులకు భారం కాని వస్తువులనే కోరుకుంటూ ఉంటారు. 15 రూపాయలకే నీళ్ల బాటిల్ ఎవరొద్దంటారు? దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద చర్చ మొదలైంది. అంబానీ వస్తే ధర తగ్గింపు ఖాయమని ప్రజలు నమ్ముతున్నారు. తాగునీరు తాగడం మానవుని ప్రాథమిక హక్కు. దానిని చౌక ధరకు అందించడం కూడా ఒక గొప్ప సేవ. ఈ క్యాంపస్యూర్ నీరు దేశంలోని ప్రతి మూలకు చేరుతుందని ఆశిద్దాం. ఈ కొత్త ప్రయత్నానికి మనం అంబానీని అభినందించాలి. మార్కెట్లో పోటీ ఎంత ఎక్కువగా ఉంటే వినియోగదారులకు అంత ఎక్కువ ప్రయోజనం. ఎంతో కాలంగా నీటిపై కొనసాగుతున్న గుత్తాధిపత్యానికి ఇప్పుడు అంబానీ బ్రేకులు వేస్తున్నారు. లీటర్ నీటిని 15 రూపాయలకు అందించడం ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన చర్య. ఈ విధంగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఇకపై ప్రయాణంలో నీళ్ల సీసా తీసుకోవడానికి అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు.